అబ్బబ్బబ్బబ్బా ఎచ్చగా సరిసరిగా అంతా ఎరైట్గా ఉంటుంది వాతావరణం అంతా. పొద్దుగాల సాయంత్రం చల్లగా ఉంటుంది, పొద్దంతా ఎండ సంపుడు చంపుతుంది. లోకమంతా ఒక పోకట అయితే ఈయనదో పోకట. ఓ తాత ఏం చేస్తున్నావు అక్కడ మంట పెట్టుకొని? అగో ఎవరు వీళ్ళు కొత్తగా ఊపడతాళ్ళు, సౌరాలు గిట్లా అమ్ముకునేటోళ్ళు ఏంటి? ఓ ఎవరు లేరు మా ఇంట్లో సౌరాలు కొనేటోళ్ళు, వాళ్ళకు మాగున్నాయి కానీ పో. ఓ తాత నేను అనితని గుర్తుపట్టలేదా? ఏంది సాబితావా? అరే నువ్వు ఆరే బుజ్జి అయితే కానీ అయింది నీ ఇడాకుల పంచాయతీ. పెనిటి బాగా తాగచ్చి కొడతానని అంచిగా గయానికే ఇడాకులు తీసుకుంటావు పిల్ల. ఒక వంగ వెచ్చి 4 గుద్దు వాడే సెట్ అవుతాడు మంచిగా. అగొగో చూసినారోళ్ళ ముసలోడు ఎట్లా అంటున్నాడో గుర్తుపట్టి కూడా. తాత నేను అనితని. సరే గాని ఇంకా మంట పెట్టుకుని ఏం చేస్తున్నావే? అరే నువ్వా పిల్ల, నేనెవలా అనుకున్నా. ఏం లేదు చలి పెడతాందని మంట పెట్టుకుంటానా. నేను ఒక అన్ని చెప్పాలి ఇచ్చులు కచ్చకాయ. ఏంది తాత లోపట ఏమో గులుపుతున్నావు? నువ్వు ఇయ్యాల ఏం ముందట వేసుకోకుంటున్నావంటే ఏదో ఉన్నదన్నట్టు చెప్పు, అసలు నాకు తెలవాలి. అరే మీరిద్దరు చేయవచ్చింది సావాలా బతకాలా? ఏదైనా చేయబోతాడో వద్దు అని అంటారు. ఏం చేయకుండా సపడే కూర్చుంటారో ఏం చేస్తలేవు ఏం చేస్తానవు అని అడుగుతారు. నేను ఏం చేస్తావు మీకేంది? నన్ను వైలించాలి. మంచిగైంది చెప్పమంటే ఏమో కథలు పడుతున్నావు. ఆ మంటలు ఏం కాలుస్తున్నావో చెప్పు ముందు. ఏం లేదు పిల్ల, నేను ఏరుశనక్కాయలు కాల్చుకొని తింటా. అగ్గో ఇప్పుడు ఎటు గాని వాళ్ళకు నీకు ఏరుశనక్కాయల మీద మనసు ఎందుకు మళ్ళిందే? అవి ఎక్కువ తింటే వాతమట కదే. ఏంది పల్లీలు బుక్కితే సర్ది చేస్తుంది, దగ్గులేస్తుంది, కొవ్వు పెరుగుతుంది అని మీ దొంగ మాటలు చెప్పకూడదు. ఇయర్ రోజుకో సోడు పల్లికాయ గింజలు బుక్కుతాయి. సోడు తింటే సోమరిగా అవుతావు, ఒంట్లో కొవ్వు పెరిగి వచ్చి రాని రోగాలు వచ్చి పుట్టుక్కుమంటావు. పోతే నేనే పోతే నేనే సత్తా నీదేం పోతాంది? తినకు అని ఇన్ని రోజుల కాల్చలు నా మూతికి బట్ట కట్టాడు వేసిర్రు మీరు ఇద్దరు కలిసి. ఇన్ని రోజుల కాల్చలు బంగారం అతను పల్లి గింజలు బుక్కకుండా వేసిర్రు. బంగారమో వెండో నీకే తెలవాలి. తిని నువ్వు తిప్పలు పడి దవకాన పాలవుతావు. నీ మొక్క పల్లి గింజలు తినకుంటే తిప్పలవుతాడట. రోజుకు 3 పూటలు పల్లి గింజలు తినాలట. నీ పాలే తిరగటోళ్ళని తినకుండా చేస్తుంది. అయినా ఎవరు చెప్పిండ్రు అయ్యా నీకు ఈ ముచ్చట? ఎవరో చెప్పుడేంది, చదువుకున్న వాళ్ళు పరిచయాలు చేసి చెప్పిర్రు. బువ్వ తినేటప్పుడు 3 పూటలు పల్లి గింజలు తినాలట. అట్లయితేనే గుంజ గట్టిగా రాయి లెక్కుంటుంది అట. ఇగో నువ్వు తిను లేకపోతే సపరేట్ నుంచి వెళ్ళిపో. నేను రోజు ఇట్లే బుక్కుతా. తిను మళ్ళా బొత్తను వస్తుంది డాక్టర్ దగ్గరికి తీసుకోవో అని నువ్వే అడుగుతావు. 3 పూటలు తినమన్నారు గానీ ముదా జేబులో పోసుకొని తినుకుంటా కూర్చోమనలేదు. ఏదైనా ఎక్కువ చేయొద్దు, తినే కాడికి తినాలి గానీ ఇంటికి రాయిగా. నీ అత్తగాని ఆడ వేసుకొని బుక్కేందుకు పల్లిత్తులు ఉన్నాయా మరి? ఇవి అయిపోయినాయి. ఉన్నాయి గానీ దాదా చూసినారులా మా తాత ఎట్లా బుక్కలు కొద్ది పల్లీలు తింటున్నాడో. పల్లీలు ఎక్కువ తింటే మంచిదే అన్నారు, కానీ మా తాత లెక్క పొద్దుల్లా తినుకుంటూ ఉండకుండ్రి. రోజుకు 3 పూటలు తింటే మంచిదంట. మరి ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? పొయ్యి మీద మూకుడు పెట్టి ఏంచుకోండి పొయ్యి.